ఏముందిరా ఫ్లాట్, జాబ్ వచ్చాక ఒళ్ళుతో పాటు ఇల్లు నీట్ మెయింటైన్ చేస్తున్నాడు యాదబ్బా. ఈడెక్కడున్నాడు, కాల్ చేద్దాం. హలో, నేను రెడీ అవుతున్నాను, ఒక 10 minutes లో చేస్తా. ఎక్కడమ్మా? ఫ్లాట్కి వచ్చి 10 నిమిషాలు అయింది. కానీ బా ఏ మాటకు ఆ మాట, ఫ్లాట్ మాత్రం అదిరిపోయిందిరా. నువ్వెప్పుడు చూసావురా నా ఫ్లాట్? ఇప్పుడే బా నీ ఫ్లాట్లోనే ఉన్నాగా. ఎన్నో ఫ్లోరు ఎన్నో ఫ్లాట్ రా, నేను ఇక్కడే తెచ్చాగా. 702లో ఉన్నాను రా. నువ్వు కొంతసేపు బెడ్రూమ్లో ఉన్నావా? వస్తాను. నిన్నే అడిగేది, ఎవరిని అడిగి లోపలికి వచ్చావు? ఏంటి, ఏం మాట్లాడావు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా? అయినా అమ్మాయి డ్రెస్ మార్చుకుంటే అలా వచ్చేయడమేనా? కళ్ళు కనిపించవా? మొహానిక కళ్ళద్దాలు ఒకటి గుడ్డోళ్ళ. అవునండి, పాపం వాడు గుడ్డివాడండి. నా ఫ్రెండ్ పుట్టి గుడ్డివాడండి. అయ్యో. రే బావికి వచ్చేసావా? ఎవర్రా ఈ అమ్మాయి మన ఫ్లాట్లో? ఇది మీ ఫ్లాట్ కాదండి, మీ ఫ్లాట్ అనుకోని మా ఫ్లాట్ లోకి వచ్చేసారు. అయ్యో, నేను ఒక అమ్మాయి ఫ్లాట్ లోకి వచ్చాను. చూడకూడదు ఏమైనా చూడలేకపోయానా? అయినా నువ్వు చూడ్డానికి కళ్ళు కనపడవు కదరా, నువ్వు గుడ్డివాడివి కదా. అవును, నాకు కళ్ళు కనపడవు కదా, నేను గుడ్డోడిని కదా. అయినా ఒక అమ్మాయి ఫ్లాట్ లో ఎంతసేపు ఉంటే బయట వాళ్ళు ఏమని అనుకుంటారు. పద బావ వెళ్దాం. ఇదిరా నా చెయ్యి. ఇదే నీ చెయ్యి. అవునరా, సారీ అండి. ఈ కేసు ఏదో కొంచెం తేడాగా ఉంది. ఎవరే వాళ్ళు? ఎవరో పక్క ఫ్లాట్ అంట, తెలియక మన ఫ్లాట్ లోకి వచ్చేసాడు. నువ్వు గుడ్డోడని అబద్ధం చెప్పినందుకు. నీ బతుకు ఏదైనా మంచి పని చేసావంటే అది అబద్ధమేరా. ఏముంది బావ, పిల్ల మాత్రం. రే, ఆ పిల్ల అసలే కోపిష్టిది. ఎక్కడ నిర్భయ కేసు పెడతాను భయంతో నేను అలా చెప్పాను. జాగ్రత్తగుండు. అవునరా, జాగ్రత్తగానే లైన్ అయ్యాలి. ఏ గోలు లేకుండా హైదరాబాద్కి వచ్చాను అనుకున్నాను రా. ఇప్పటి నుంచి నా గోలు ఆ గోలేరా. నీ గోల్ని తీసుకెళ్ళి పెట్టుకో. ఇక్కడి నుంచి బయటికి గంటేస్తే మనకి బయట రూములు దొరకడం కూడా దండుపాల్యం. అర్థమైందా? ఏమరా, అది నీ కర్మ. నాకైతే నిద్ర వస్తుంది, పడుకుండా. రే, ఏంటి పట్టించుకోవట్లేదు? మనమే మాడేద్దాం. హాయ్ భ్రమరాంబిక గారు, గుడ్ ఈవినింగ్. ఇది మార్నింగ్ అండి. గుడ్ వాళ్ళకి మార్నింగ్ ఏంటి, ఈవినింగ్ ఏంటి అండి? అవును, ఇది నేనే అని ఎలా కనిపెట్టారు? మాకు కళ్ళు లేకపోవచ్చు కానీ మా ముక్కు కుక్కల కన్నా స్మార్ట్ అండి. పర్ఫ్యూమ్ని బట్టి పర్సన్ ఎవరో చెప్పేస్తాం. అండ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నన్ను కొంచెం లిఫ్ట్లో కింద దాకా డ్రాప్ చేస్తారా? షూర్. అయినా తెలిసిన ప్లేస్ అయితే మీకు ఈజీగా ఉండేది, కొత్త ప్లేస్ కదా, ఒకలే రాకుండా ఉండాల్సింది. అంటే విక్కీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడండి. నాకేమో బాగా ఆకలేస్తుంది, అందుకే తిందామని బయటకు వచ్చాను. అట్లీస్ట్ స్టిక్ అయినా తెచ్చుకోవాల్సింది కదా. స్టిక్ ఎందుకండి, కళ్ళు ఉన్నాయిగా. కళ్ళు ఉన్నాయా? కళ్ళు కదండి, లెగ్స్, కాళ్ళు ఉన్నాయి కదా అంటున్నా. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూడా మీతో లంచ్కి జాయిన్ అవ్వచ్చా? ఈ గుడ్డివాడి మీద మీరు చూపిస్తున్న గుడ్డి ప్రేమకు ధన్యవాదాలండి. వెళ్దాం పదండి.